ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పర్యటించారు. చంద్రబాబు నాయుడుకు స్థానిక ఎమ్మెల్యే, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లాకు చెందిన మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా జరిగే సమావేశంలో మాట్లాడారు. అనంతరం మలకోడు సరస్సు ప్రాంతానికి చేరుకుని అక్కడ నీటి మొక్కల నుంచి కంపోస్టింగ్ ప్రక్రియపై పరిశీలన చేసి శాస్త్రవేత్తలతో మరియు ప్రజలతో పరస్పరం చర్చించారు. మధ్యాహ్నం నిడదవోలు పట్టణంలోని సెయింట్ ఆంబ్రోస్ పాఠశాల సమీపంలో నిర్వహించే పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం హెలికాప్టర్ ద్వారా నిడదవోలు నుంచి బయలుదేరి తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. అయితే సీఎం పర్యటన షెడ్యూల్ కన్నా ఆలస్యంగా ప్రారంభమైంది. తొలిసారిగా తన నియోజకవర్గానికి వచ్చిన సీఎం పర్యటన ఏర్పాట్లను స్వయంగా దుర్గేష్ పర్యవేక్షించడం విశేషం. రాజమహేంద్రవరంలోని 43వ డివిజన్ ఆర్వీ నగర్లో ప్రత్యేకంగా మహిళల కోసం నిర్మించిన మహిళా పార్కులో 76 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల కోసం ప్రత్యేకంగా నిర్మించబడిన ఈ పార్కుకు ప్రత్యేక చరిత్ర ఉందని, చుట్టుపక్కల ప్రాంతాల మహిళలు గత 5 సంవత్సరాలుగా ఈ పార్కును విస్తృతంగా వినియోగిస్తున్నారని తెలిపారు. ఆధునీకరణ పనులను వారం రోజుల్లో ప్రారంభించి 2 నెలల్లో పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్కు ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా తొలి బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ కూటమి ధర్మాన్ని పాటిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే విధంగా నడుచుకోవాలని కార్యకర్తలకు సూచించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలు, ఓటర్ల ముమ్మర సవరణ ప్రక్రియలో పాల్గొని పూర్తి అప్రమత్తతతో ఈ ప్రక్రియ పూర్తయ్యే విధంగా క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. పార్టీ ఇటీవల తలపెట్టిన మండల ప్రశిక్షణ కార్యక్రమం, ప్రతి ఊరిలో బీజేపీ జెండా స్తూప నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియకు నియోజకవర్గాల వారీగా పార్టీ ఏజెంట్లుగా నియమించిన వారికి నియామక పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మీ ప్రసన్న, రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు, జిల్లా జనరల్ సెక్రటరీలు ఎంఎస్కే రాజు, మద్దిపాటి స్వర్ణ రజని, శెట్టిపల్లి శివనాగరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడపాల రామకృష్ణ, ఉన్ని కృష్ణ, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పాలడుగుల శ్రీవిద్య, ఎస్సీ మోర్చా అధ్యక్షులు తగరం సురేష్ బాబు, మీడియా సెల్ కన్వీనర్ వేరా వీరాంజనేయులు, రవిశంకర్, ఆశిష్, కొరగంటి సతీష్, ఆకుల శ్రీధర్, సూర్యకిరణ్, మోహిని, తూర్పుగోదావరి జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెరిగిన సీట్లకు అనుగుణంగా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లు పార్లమెంట్లో వేగిపోయింది. ఈ బిల్లు నెగ్గడానికి కావాల్సిన 3/200 ఓట్లను సాధించడంలో ఎన్డీఏ విఫలమైంది. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు రాగా వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. దీంతో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన డీలిమిటేషన్ బిల్లులను ఎన్డీఏ సర్కార్ ఉపసంహరించుకుంది. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రానికి 15% వృద్ధి రేటు లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం. ప్రజలపై భారం లేకుండా ఆదాయం పెంచాలని అధికారులకు సూచన. తీర ప్రాంత భద్రతను బలోపేతం చేయడానికి రానున్న సాగర్ డిఫెన్స్ ప్రాజెక్టును కూడా తరమేస్తామని జగన్ మాట్లాడుతున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్. 5 ఏళ్ల క్రితమే మహిళా సాధికారతకు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి వెల్లడి. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ ధ్వజం. రాష్ట్ర జీఎస్డీపీలో 15% వృద్ధి రేటును సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీనికి అనుగుణంగా మైక్రో, మ్యాక్సో స్థాయిల్లో స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. సచివాలయంలో ఆర్థిక శాఖ పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో నీరు, విద్యుత్ లాంటి వనరులన్నీ వ్యవసాయానికి, పరిశ్రమలకు అవసరమైనంత మేరకు అందిస్తున్నామని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉత్పాదకత పెంపు దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు.
జగన్పై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్కు తల్లి, చెల్లి, రాష్ట్రం, దేశం పట్ల ఎలాంటి బాధ్యతాభావం, భక్తి లేవని ఘాటుగా వ్యాఖ్యానించారు. తీర ప్రాంత భద్రతను బలోపేతం చేయడానికి రానున్న సాగర్ డిఫెన్స్ ప్రాజెక్టును కూడా తరిమేస్తామని జగన్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో శత్రు దేశాల నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కొనేందుకు ఈ ప్రాజెక్టు అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మత్స్య సంపద యోజన కింద మత్స్యకారుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. భద్రతకి సంబంధించి జువెల్దిన్న ఫిషింగ్ హార్బర్ సమీపంలో సాగర్ షిప్పింగ్ ఏదైతే డిఫెన్స్కి సంబంధించినటువంటి ఒక సంస్థ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ అనుమతులతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి కేటాయించినటువంటి ఫిషింగ్ హార్బర్ కొంత భాగాన్ని మాత్రమే సాగర్ డిఫెన్స్ వాళ్ళు వాడుకునేలాగా అక్కడ ఏర్పాటు జరిగితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయం చేయటానికి నిజంగా, ఎందుకంటే ఆయనకి తల్లి మీద ప్రేమ లేదు, భక్తి లేదు, చెల్లి మీద భక్తి లేదు, రాష్ట్రం మీద భక్తి లేదు, చివరికి దేశభక్తి కూడా లేదు. ఇవాళ చూస్తామంటే బోర్డర్లో -డిగ్రీలో సైనికులు చేస్తున్నటువంటి సేవలో ఇవాళ తీర ప్రాంతంలో భవిష్యత్తులో ఈ తీర ప్రాంతానికి సంబంధించి శత్రు దేశాలు మన మీద ఏదన్నా దాడులు చేయడానికి వచ్చినప్పుడు ఒక రీసెర్చ్ జరగడానికి ఈ సాగర్ డిఫెన్స్ సంస్థ ఇవాళ అక్కడ ఒక రీసెర్చ్ చేస్తానికి ఏర్పాటు చేస్తే ఇవాళ నేను తరిమేస్తానని చెప్పి మాట్లాడతాడు. ఎలాంటి అంటే రెచ్చగొట్టే కార్యక్రమాలు. అక్కడ తమిళనాడు బోర్డర్లో అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకి మన ప్రాంతానికి వచ్చి, మన ఆంధ్ర రాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి తీర ప్రాంతానికి వచ్చి ఆ స్పీడ్ బోట్లతో ఇబ్బంది కలిగిస్తున్నారనేది మనకున్నటువంటి సమస్య. 2017వ సంవత్సరంలో మనం ఆ రోజున మెరైన్ పోలీస్ వాళ్ళు బోట్లుంటే అవన్నీ కూడా మెయింటెనెన్స్ చేయడానికి లేకుండా చేసి, వాటికి కేటాయించిన నిధులు కేటాయించకుండా చేసి అవన్నీ కూడా మూలన పడిపోయినాయి. దాంట్లో వర్క్ చేసే సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం కూడా ఆపిచ్చేసి జీతాలు ఇవ్వని కారణంగా ఆగిపోతే ఇవాళ ఈ కారణాల వల్ల ఆ రాష్ట్రం నుంచి మన వైపు బోట్లు వస్తూ ఉన్నాయి. ఏదైతే మొన్న ఈ విషయం తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి ₹1,20,00,000 ఖరీదు చేసే బోట్లని, దాదాపు 600 హార్స్పవర్ ఇంజన్లు ఉన్నటువంటి బోట్లని ఇమ్మీడియట్గా ఒక 4 బోట్లని ఏర్పాటు చేశాం. మళ్ళీ రేపు జూన్ నాటికి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా భాగస్వాములు చేసి మరికొన్ని బోట్లు కూడా ఏర్పాటు చేయటం, అలాగే మెరైన్ పోలీస్ ఆధ్వర్యంలో కూడా దాదాపు 18 బోట్లు ఆగిపోయినాయి ఉన్నాయి. అవన్నీ కూడా రిపేర్లు చేసి మళ్ళీ పనిచేయడానికి ముందుకు తీసుకురావడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. అక్కడికి వెళ్ళి రాజకీయం చేయటం, తమిళనాడు బోట్లకు సంబంధించి ఆ గ్రామస్తులు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గ్రామ కాపులు 144 గ్రామాలకు సంబంధించినటువంటి పట్టపు పాలాలకు సంబంధించినటువంటి గ్రామ కాపులు మీటింగులు పెట్టుకుంటా ఉంటే దాన్ని కూడా వాడుకోవాలని దుష్ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిన్న ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఫిషింగ్ హార్బర్ నేను కట్టా. ఏది అయితే ఇప్పుడు ఇక్కడ మంత్రి గారు చెప్పినట్లుగా అయితే ఇప్పుడు దాకా ఎందుకు నిరుపయోగంలో ఉంది? దానికి తోడు అక్కడ జట్టీలు మిగతా కాకినాడ, విశాఖపట్నం, మచిలీపట్నం చిన్న ఫిషింగ్ హార్బర్లు ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. ఇప్పుడు కట్టినటువంటివి ఒక్కటి కూడా మీరు పూర్తి చేయలే. కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ కూడా దారి మళ్లించారు. ఇవాళ అవన్నీ కూడా మళ్ళీ ఆపరేషన్లో తీసుకురావడానికి వాళ్ళ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. రేపు భవిష్యత్తు 30-40 సంవత్సరాలు వచ్చే బోట్లని భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని జట్టీలు కట్టడం జరిగింది. ఇవాళ మీరు చేస్తున్నటువంటి, ఎందుకంటే ఒక రకమైనటువంటి మత్స్యకారులు మొట్టమొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు అణిచివేతకే కార్యక్రమాలు చేశారు. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని తీసుకున్న నిర్ణయం అభినందనీయమని వైసీపీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుందని విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. మహిళా సాధికారతకు జగన్ 5 ఏళ్ల క్రితమే శ్రీకారం చుట్టారని, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన స్టేజీ మీదే మహిళల అభ్యున్నతి గురించి ఆలోచించారని, మహిళా రిజర్వేషన్కు తొలి అడుగు వేసింది జగనే అని పేర్కొన్నారు. మహిళా మేయర్గా తాను 5 ఏళ్లు పనిచేయగలిగానంటే తన వంటి ఎంతో మంది మహిళలు రాజకీయంగా ఎదగాలని జగన్ ఇచ్చిన అవకాశమే కారణమని అన్నారు. రాజకీయంగా ముందు ఉండాలి, ముందు వరుసలో ఉండాలి అని ఎప్పుడో 5 ఏళ్ల క్రితమే
గత 2019 మే 30వ తారీఖున ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారో ఆ ప్రమాణ స్వీకారం చేసిన స్టేజ్ మీదే మహిళా సాధికారత గాని, మహిళా ఉద్ధరణకు గాని, లేకపోతే మహిళలు రాజకీయంగా ఉన్నతి పదవుల్లో ఉండాలని ఆలోచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మహిళా రిజర్వేషన్ కి తొలి అడుగు వేసిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈరోజు నేను గర్వంగా తెలియజేయగలుగుతున్నాను. ఎందుకంటే 50% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లోన 50% రిజర్వేషన్ భారతదేశంలోనే మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రవేశపెట్టడమే కాకుండా దాన్ని అమలు పరుస్తూ దాన్ని ఒక చట్టం చేస్తూ మహిళలకి నామినేటెడ్ పదవుల్లో గాని, అలాగే కాంట్రాక్ట్ బేసిల్లో 50% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చిన్న విషయం కాదు, చాలా గర్వంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మహిళలకి ఈ రకమైన చట్టం చేయడం అన్నది గతంలో ఏనాడు ఎక్కడా లేని విధంగా చట్టం చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదేనని ఒక మహిళగా నేను గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 33% రిజర్వేషన్ కి కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుంటే దానికి ఏనాడో ఆర్జ్యం పోసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మేము ఘంటాపదంగా తెలియజేయగలుగుతున్నాం. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక డిప్యూటీ సీఎం గా ఒక మహిళని నియమించటం జరిగింది. గతంలో మనం చూసాం, పుష్ప శ్రీవాణి గారు. అలాగే నలుగురిని మంత్రిత్వ శాఖలోన 4 మంత్రుల్ని మహిళల్ని నియమించడం మనం చూసాం. తానేటి వనిత గారు గాని, ఆర్కే రోజా గారు గాని, ఉషశ్రీ చరణ్ గారు గాని, అలాగే మన 4 మహిళల్ని పెట్టడం అన్నది మనం చూసాము. అలాగే హోంమంత్రులుగా 2 మహిళల్ని 2 విడతల 2 మహిళల్ని హోంమంత్రులుగా పెట్టడం మనం చూసాం. అలాగే మనకి తొలి చీఫ్ సెక్రటరీ గాను, అలాగే ఎలక్షన్ కమిషనర్ గాను నీలం గారిని కూడా మహిళల్ని పెట్టడం మనం చూసాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఇచ్చే గౌరవం, మహిళా సాధికారతకి ఇచ్చే గౌరవం. ఇంత మహిళలకి గౌరవం ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అని నేను గర్వంగా తెలియజేయగలుగుతున్నాను. ఎందుకంటే 50% కార్పొరేషన్ లోన, ఈరోజు స్థానిక సంస్థ ఎలక్షన్ లోన ఆయన 50% ఇవ్వడమే కాకుండా జడ్పీ చైర్పర్సన్లు మనకి రాష్ట్రంలోన 13 మంది జడ్పీ చైర్పర్సన్లకి 7 జడ్పీ చైర్పర్సన్ని మహిళల్ని నియమించడం జరిగింది. అంటే 54% జడ్పీ చైర్పర్సన్ని మహిళల్ని నియమించడం జరిగింది. అలాగే జడ్పీ వైస్ చైర్పర్సన్లు మనకి 26 మంది ఉంటే అందులో 15 మందిని అంటే 58% జడ్పీ వైస్ చైర్పర్సన్లు కూడా నియమించడం జరిగింది మహిళల్ని. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు 12 మంది ఉంటే అందులోన డిప్యూటీ మేయర్లు కూడా 36 మంది ఉంటే అందులో 18 మందిని మహిళలకే ఇవ్వటం జరిగింది. అంటే 50%. మొత్తం 36 మేయర్లు గాని, డిప్యూటీ మేయర్లు గాని 36 ఉంటే అందులో 18 మంది అంటే 50% మహిళలకే ఇవ్వటం జరిగింది. అలాగే మనకి మున్సిపల్ కార్పొరేటర్లు 671 మంది మనకి కార్పొరేటర్లు పోటీ చేస్తే 54% అంటే 361 మంది కార్పొరేటర్లకి మహిళలకే స్థానం కల్పించడం జరిగింది. అలాగే మున్సిపాలిటీ ఎలక్షన్లు మనకి రాష్ట్రం మొత్తం మీద మనకి 75 మున్సిపాలిటీ ఎలక్షన్లు జరిగితే గతంలోన వైఎస్ఆర్సీపీ పార్టీలోన 73 చోట్ల విజయకేతనం ఎగరవేయటం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాయలసీమలో 102 సాగునీటి ప్రాజెక్టులు రద్దు చేసిన ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ ధ్వజమెత్తారు. సీమ రైతులను జగన్ నిండా ముంచారని దుయ్యబట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణంపై ఎన్టీటీ స్టే విధిస్తే దాంతో కూటమి ప్రభుత్వానికి ఏం సంబంధం అని నిలదీశారు. సీమ గర్జన, రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రెస్ మీట్లు పెడుతూ రాయలసీమ ఎత్తిపోతల పథకం వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూటమి ప్రభుత్వం ఆపేసింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోవటం వల్ల రాయలసీమ తీవ్రంగా నష్టపోతుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వెంటనే చేపట్టాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ సింహాలు సీమ గర్జనల పేరుతో, రౌండ్ టేబుల్ సమావేశాల పేరుతో, విలేకరుల సమావేశాల పేరుతో
రాయలసీమ ప్రాంతంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ సింహాలు తెగ హడావుడి చేస్తున్నాయి. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి అదే అబద్ధాన్ని నమ్మించి అధికారంలోకి రావాలని పిచ్చి కలలుగంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అబద్ధాల పునాదుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ప్రతి ఎన్నికకు ఏదో ఒక అబద్ధాన్ని ఎజెండాగా తీసుకొని ఆ ఎజెండాతో ఎన్నికలకు వెళ్ళి ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక ఎన్నికో 2 ఎన్నికలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మీ అబద్ధాలు నమ్మారు ప్రజలు. మీ అబద్ధాలను నమ్మి మీరు ఏదో ఉద్ధరిస్తారని మీకు ఓటేసిన తర్వాత భవిష్యత్తులో మళ్ళీ మీ అబద్ధాలు నమ్ముతారని మీరు అనుకోవటం మూర్ఖత్వం. ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉండరు అన్న విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించుకోవాలని చెప్తున్నాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి 2020 మే 5వ తారీఖున ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. 3,889 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచి ఆ రోజు ప్రభుత్వంలో మంత్రిగా లోక్సభ పక్ష నేతగా జగన్ తర్వాత అంత పవర్ఫుల్ వ్యక్తులైన మీ పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ కంపెనీ అయిన పిఎల్ఆర్ కంపెనీకి దోచిపెట్టేదానికి మే 5వ తారీఖు 2020 టెండర్లు పిలిచారు. అదే కంపెనీకి టెండర్లు ఇచ్చారు. పిఎల్ఆర్ కంపెనీకి వాళ్ళు వర్కులు స్టార్ట్ చేశారు. 1000 కోట్ల రూపాయలు బిల్లులు కూడా చేసుకున్నారు. నారాయణఖేడ్లో ఒక అడ్వకేటు ఎన్జీటీకి వెళ్ళి అక్రమ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ కడుతుంది ఆపాలని ఒక అడ్వకేట్ వెళ్తే అదే కేసులో తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇంప్లీడ్ అయ్యి మే 2021లో ఆ ప్రాజెక్టుకు ఎన్జీటీ స్టే ఇచ్చింది. మే 2021 ఎన్జీటీ స్టే ఇచ్చిన కాపీ. ఎన్జీటీ చాలా స్పష్టంగా ఆ రోజు టిల్ ద రిపోర్ట్ ఈజ్ సబ్మిటెడ్ అండ్ అప్లికేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పెండింగ్ విత్ MOEF and CC is disposed of by them. The state of Andhra Pradesh is directed not proceed with any work on ground in the geese of preparation of DPR for the Rayalaseema lift irrigation scheme అని ఇచ్చింది. ఇప్పుడు ఈ వైకాపా గ్రామ సింహాలు అడుగుతున్నా, మీరు చదువుకున్నారో చదువుకోలేదో, తెలిసి అబద్ధాలు చెప్తున్నారో తెలియక అబద్ధాలు చెప్తున్నారో, ఎవరిని మభ్యపెట్టడానికి ఇట్లాంటి ప్రకటనలు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ 2021 మే ఎవరు అధికారంలో ఉండారు అని అడుగుతున్నా. మీరు దోచుకోవడానికి ఒక టెండర్ పిలిచి మీ పార్టీ మీ కేబినెట్ లో మంత్రిగా ఉండే కంపెనీకి ఆ టెండర్ ఇచ్చి అనుమతులు లేకుండా ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టు మీరు అధికారంలో ఉన్నప్పుడే ఎన్జీటీ ఆపేసిన ఎన్జీటీ అనుమతులు లేకుండా కట్టి 1000 కోట్ల రూపాయలు మీ వాళ్ళకు దోచిపెట్టారే. ఎవరు 2021లో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్జీటీ ట్రిబ్యునల్ మీకు వ్యతిరేకంగా తీర్పిచ్చి ప్రాజెక్ట్ ఆపేయమంటే అప్పుడు వరకు మీరు తోచిపెట్టిన 1000 కోట్ల రూపాయలకు ఎవరు సమాధానం చెప్తారు? వాస్తవాలు ఈ విధంగా ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏదో జరిగిపోయింది, కూటమి ప్రభుత్వమే మొత్తం రాయలసీమకు అన్యాయం చేసేస్తుందని ఊరు వాడ తగ యాగి చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొన్న వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారు చెప్పినట్టు డూడు బసవన్న అంటే తలలోపద్దండి. వాస్తవాలు తెలుసుకోండి. ప్రజా జీవితంలో చాలా సంవత్సరాలుగా ఉండే నాయకులు ఉన్నారు మీ పార్టీలో. ఆ పదే అబద్ధాలు చెప్పి అబద్ధాలను నిజమని నమ్మించే ప్రయత్నం చేయొద్దండి. 2021లో ఎన్జీటీ స్టే ఇస్తే మళ్ళా మీరు 3 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు కదా, ఒక్కసారైనా మళ్ళీ ఎన్జీటీకి మీరు కౌంటర్ దాఖలు చేసి మన రాష్ట్రము తరపున వాదనలు మీరు వినిపించారా అని అడుగుతున్నాం. కౌంటర్ దాఖలు చేశారా మీరు? అసలు వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులను కాపాడటానికి రోజుకు 1 కోటి రూపాయలు పెట్టి లాయర్లు పెట్టుకొని వాదించుకొని అరెస్ట్ కాకుండా కాపాడుకున్నారే. ఎవరైతే హత్య చేశారో హంతకులను కాపాడటానికి రోజు 1 కోటి రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాల్లో భీమవరం తిరుమల విద్యా సంస్థల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారని, ప్రతిభావంతులు ప్రోత్సహించాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బ్యాంక్ కాలనీలోని తన నివాసం వద్ద ఇంటర్లో ప్రతిభ చాటిన తిరుమల విద్యార్థులను ఎమ్మెల్యే అంజుబాబు, ఆయన సతీమణి సత్యవాణిలు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం విద్యార్థులకు మెడల్స్, ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. భీమవరం పట్టణంలో విద్యకు నిలయంగా తయారైంది.
మన తిరుమల స్కూల్ వారు రాష్ట్రంలోని అత్యధిక మార్కులతో పాస్ అయిన విద్యార్థుల్ని తీసుకువచ్చారు. 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో 470 మార్కులకి 467 మార్కులు 5గురికి వచ్చినాయి. అది స్కూల్కే రికార్డ్. అది వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. బైపీసీలో 455 మార్కులకి 450 ఇద్దరికి 449 7గురికి వచ్చినాయి. సీనియర్ ఇంటర్ 1000 మార్కులకి 992 మార్కులు 4గురికి వచ్చినాయి. 1000 మార్కులు బైపీసీ వాళ్ళకి 3గురికి వచ్చినాయి. 989, 987, 987. ఈ మార్కులు, ఈ విధానం చూస్తుంటే అసలు మన పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరందరూ మంచి ప్రయోజకులై ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి గౌరవం తీసుకురావాలని చెప్పి కోరుతున్నాను. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అనే నానుడు అనేది భీమవరం తిరుమల ఇన్స్టిట్యూషన్స్లో జరుగుతోంది అని నేను గ్యారంటీగా చెప్పగలను. ఇంటర్మీడియట్ ఆ మార్కులు చూస్తుంటే నభూత నభవిష్యతి. ప్రిన్సిపాల్స్ ఆ మేనేజ్మెంట్ చేస్తున్న కృషి అద్వితీయం. ఒక్కొక్కళ్ళు కూడా చూస్తుంటే 500కి 430, 497 అలా 2 మార్కులు 3 మార్కులతో మరి తగ్గినటువంటి విద్యార్థులు ఆ స్కూల్లో ఆ కాలేజీలో చదువుతున్నారంటే ఇది భీమవరం పట్టణం కాదు, జిల్లా కాదు, స్టేట్లోనే మరి గొప్ప విషయం ఇది. లోకేష్ గారు విద్యామంత్రికి చదువు అంటే అలా ఇష్టం. ఇలాంటి ఈ స్కూల్ గురించి మరి తెలిస్తే తప్పకుండా రికగ్నైజ్ చేస్తారు. ఏదైనా సరే పెద్దలంతా కలిసి ఇలా ఆశీర్వదిస్తున్నారు. మన భీమవరం ఎమ్మెల్యే గారు పులపతి రామాంజనేయులు గారు అన్ని స్కూళ్ళమే ఇష్టం ఆయనకి, అన్ని కాలేజీలమే ఇష్టం. అయితే ఈ స్కూలు ప్రత్యేకించి అభిమానం ఆయనకి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా జేఈఓ కానీ ఇంకో దాంట్లో కానీ అత్యధిక మార్కులు నీటిలో కానీ సంపాదించడం వల్ల ఆయనకు ఒక దృష్టిలో ఉండిపోయింది. ఆయన విద్యార్థులందరినీ కూడా ఆయన చేతుల మీద సర్టిఫికేట్స్, మెడల్స్ ఇచ్చి స్వయంగా సంతకం పెట్టి మెడల్ ఆయన ఇచ్చారు. అది గొప్ప విషయం. ఈ విద్యార్థులు ఇంకా మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటూ తిరుమల మా వర్మ గారు, సాయిరాజు గారికి ఒక్కసారి మనంతా కూడా తప్పట్లు కొట్టాలమ్మా. నేను చూసి ఇంటికి వెళ్తారో వెళ్ళరో నాకు తెలియదు. అదే ఇల్లు అలాగే ఇద్దరు వారు కూర్చుని అలాగే స్కూలు విద్యార్థులు ఇలాగ ఆయన పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలని దానికి నిదర్శనం మన వర్మ గారు, సాయిరాజు గారు, ప్రిన్సిపాల్స్ చంద్రబాబు నాయుడు గారు, శరత్ గారు, వీళ్ళందరూ కూడా అభినందన తెలియజేస్తాం. విద్యార్థులు భీమవరంలో సాధించినటువంటి ఈ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో గతంలో ఎన్నడూ లేనట్టుగా విధంగా ఈరోజు అత్యంత వైభవంగా మా విద్యార్థులు రాణించారు. దీన్ని పురస్కరించుకుని రంగసాయి గారు గౌరవనీయులు, ఎంతో ప్రీతమ నేత అయినటువంటి భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు గారి వద్దకు తీసుకురావడం జరిగింది. ఆయనకి విద్య పట్ల ఎంతో ఆసక్తి. గతంలో కూడా చాలాసార్లు మనం గమనించాం. ఈ విద్యార్థిని చూసిన వెంటనే ఆయన మనసు పులకించిపోయి ఈ మార్కులు ఇవన్నీ పరిశీలించి ఆయన ఎంత ఒత్తిడిలో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా ఇవాళ వీళ్ళందరినీ చూసి మురిసిపోయి ఎంతో ఆయన ప్రశంసలు మా విద్యార్థుల పట్ల తెలియజేయడం జరిగింది. ఈ రిజల్ట్స్ మీరు ఒక్కసారి పరిశీలిస్తే ఎంపీసీ విభాగంలో 1000 మార్క్స్కి గాను 992 మార్కులు సాధించి, అదేవిధంగా బైపీసీలో కూడా 1000కి 989, పర్టికులర్గా జూనియర్ తీసుకుంటే ఎంపీసీ 470 మార్క్స్కి గాను 467 5గురికి రావడం, అదేవిధంగా 460 అబౌవ్ 300 మెంబర్స్కి రావడం అనేది ఇదొక చరిత్ర అన్నమాట. అదేవిధంగా బైపీసీలో కూడా ఈసారి కొద్దిగా ప్యాటర్న్ మారింది. 455 గాను 450 సాధించినటువంటి విద్యార్థులు ఇద్దరున్నారు. బైపీసీ అయినా ఎంపీసీ అయినా అసలు రిజల్ట్స్ నాకు ఈ టీచింగ్ ఫీల్డ్లో 25 సంవత్సరాలు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ 25 సంవత్సరాల్లో ఇలాంటి ఫలితాలు నేను గతంలో ఎప్పుడూ చూడలేదన్నమాట. ఇంత వైభవంగా, ఇంత ఘనంగా ఈ తిరుమల విద్యార్థులు ఈ సాధించినటువంటి రిజల్ట్స్ స్టేట్ యావరేజ్ తీసుకుంటే, అసలు మొత్తం మార్కులన్నీ తీసుకుంటే నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. మా విద్యార్థినులు సాధించినటువంటి ఈ ఘనత ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా, భీమవరం అంటేనే ఒక వైభవం, అంటే భీమవరం అంటే ఒక ఘనమైన చరిత్ర ఉంది దీనికి. అలాంటి దాంట్లో మా విద్యార్థులు సాధించినటువంటి ఫలితాలని చిరస్మరణీయంగా ఉంటాయని మీ అందరికీ తెలియజేస్తాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ప్రజల నుండి ప్రజా సమస్యల అర్జీలను నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి టీడీపీ నాయకులతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన టీడీపీ జాతీయ రాష్ట్ర కమిటీ నాయకులకు అభినందనలు తెలుపుతూ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ ఎంపిక టీడీపీ చరిత్రలోనే సువర్ణ అధ్యాయమని, లోకేష్ టీడీపీకి మరింత బలమని తెలిపారు. జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్
లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పోలిట్ బ్యూరో సభ్యునిగా ఎంపికైన టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, భీమవరం నియోజకవర్గం నుండి నియమితులైన జాతీయ ఉపాధ్యక్షురాలు పీతల సుజాత, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావుకు అభినందనలు తెలిపారు. టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు మెంటే పార్థసారథి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నవశకానికి వారధిగా నారా లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టడం హర్షణీయమని నూతన కమిటీ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ యువకులం స్ఫూర్తితో నారా లోకేష్ యువనేత తిరుగులేని శక్తిగా రూపాంతరం చెందారని, నారా లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత బలపడుతుందని తెలిపారు. ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల నుండి నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, నియోజకవర్గ ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలన్నారు. టౌన్ అధ్యక్షులు కానీ, రూరల్ అధ్యక్షులు కానీ, అలాగే వీరవాసరం మండల అధ్యక్షులు కానీ, ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న నాయకులు కానీ, కమిటీ సభ్యులకి, వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీలకి ప్రతి ఒక్కరూ కూడా ఇందులో మమేకమయ్యి ప్రతి వారం కూడా వాళ్ళు చక్కగా వార్డు వైజ్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ సమస్యల్ని మనందరం కూడా తీసుకుంటాం. చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఎవరైతే కష్టకాలంలో వైఎస్ఆర్ పాలనలో ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు మన సీఎం రిలీఫ్ ఫండ్ చేస్తున్నాం. అంటే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు దాదాపుగా ఎల్ఓసి అంటే ఎమర్జెన్సీ కానీ, వాళ్ళు వైద్యం చేయించుకునే నిమిత్తం కానీ చాలా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. అలాగే చాలామంది ఇప్పటికే దాదాపు మనం మొదలుపెట్టిన కానించి 2 కోట్ల పైనే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ లోకల్ సమస్యలు ఉంటే ఇక్కడ మున్సిపాలిటీకి కానీ సంబంధిత అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ తెలియజేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా కూడా ఇక్కడ నాయకులు మనందరం కూడా చేయడం జరుగుతుంది. గ్రీవెన్సెల్లో చాలా మనకి ఎక్కువ ఖర్చులు రావడం జరుగుతుంది. ఇళ్ల స్థలాలకు కూడా గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎవరైతే ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చారు కానీ వాళ్ళకి సైట్లు చూపించలేదు. ఈ రోజున అవి కూడా మనకు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఏవైతే ఈ సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కరి కూడా సంబంధిత అధికారుల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా కూటమి నాయకత్వం అలాగే తెలుగుదేశం పార్టీ మనందరం కలిసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ప్రతి కార్యకర్తకి కూడా ఉపయోగించుకునేలాగా ప్రతి ఒక్కరిని మనం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వాళ్ళందరూ కూడా మన కూటమి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ టైంలో మనందరికి న్యాయం జరుగుద్ది అని వాళ్ళందరూ కూడా చాలా ఆసక్తి ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా మనం కలెక్టర్ గారు కానీ, ఇక్కడ కమిషనర్ కానీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ తెలియజేసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మనం అందరం చేయాలి అని కోరుకుంటున్నాం. అనేక మంది, వందలాది మంది వారి యొక్క సమస్యలను దరఖాస్తు రూపంలో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చాలామంది ఇళ్ల స్థలాల కోసం, అలాగే పెన్షన్ల కోసం, సీఎం రిలీఫ్ ఫండ్ నిమిత్తం పట్టణంలో వివిధ వార్డుల్లో అభివృద్ధి పనుల నుంచి కూడా ప్రజలు వచ్చి ఇక్కడ దరఖాస్తులు వారు విజ్ఞప్తి చేసుకోవడం జరుగుతుంది. అవన్నీ కూడా ఆయా శాఖలకి పంపించి వారికి సత్వరమే న్యాయం జరిగే విధంగా మరి కృషి చేయడం జరుగుతుంది. మరి ప్రతి వారం కూడా 150-200 మంది ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా గ్రామాల నుంచి వస్తున్నారు. వాళ్ళకి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా మంచిగా చూసి మిమ్మల్ని గౌరవంగా పంపించడం జరుగుతుంది. మన నూతన రాష్ట్ర కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారిని, రాష్ట్ర అధ్యక్షులుగా పల్లా శ్రీనివాస్ గారిని ఎంపిక చేయడం చాలా అభినందనీయం. నియోజకవర్గం తరఫున వారికి ధన్యవాదాలు, కంగ్రాచులేషన్ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మన నియోజకవర్గంలో మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి పీతల సుజాత గారికి జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షులుగా ఇవ్వడం, మన ఉండి మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ రాష్ట్ర జిల్లా అధ్యక్షులు రామరాజు గారికి మరి ప్యారెడ్ బ్యూరోగా తీసుకోవడం, నాగేశ్వర గారికి రాష్ట్ర కార్యదర్శి తీసుకోవడం కూడా చాలా అభినందించదగ్గ విషయం. మరి ఇవన్నీ కూడా అందరూ కూడా సమైక్యంగా ఒక కుటుంబంగా ప్రజల యొక్క సమస్యలను పరిష్కరిస్తూ, తెలుగుదేశం పార్టీ అంటే ఒక రాజకీయ పార్టీ కాదు, ఒక సామాజిక సేవా సంస్థగా కూడా మనం పనిచేస్తున్నాం. కాబట్టి ప్రజల సమస్యలని ఎప్పటికప్పుడు పార్టీ గ్రామాల్లోనూ కార్యకర్తలు వార్డుల్లో కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా
మీరు సమయాన్ని కేటాయించి కృషి చేయాలని విజ్ఞప్తి అన్నీ కూడా అన్నీ తీసుకుని వాళ్ళ సమస్యలు విని సంబంధిత అధికారులకి ఈ కార్యక్రమాన్ని పంపడం, తర్వాత వాళ్ళు ఇది పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పి సందర్భం తెలియజేస్తూ ప్రతి శుక్రవారం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మరి రాష్ట్రంలోనే మన భీమవరం నియోజకవర్గం చాలా ప్రథమంగా ఉంది. మరి విరామం లేకుండా సీతారామకృష్ణ గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రాబోయే రోజుల్లో రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మన ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది కార్యకర్తలకి. దీనికి 39 వార్డులు 48 గ్రామాల ప్రజలు నాయకులు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని నియోజకవర్గాల్లో మన భీమవరం నియోజకవర్గంలో తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో నిర్విరామంగా ఈ శుక్రవారం ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం జరగడం చాలా ఆనందం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, CMRF రిలీఫ్ ఫండ్ ఏంటి ఏదైనా సరే లోకల్గా ఉండే సమస్యల్ని అక్కడ అధికారులతో మాట్లాడి ఇక్కడికిక్కడే పరిష్కారం చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అసౌకర్యం కలగకుండా భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి సమస్య తీర్చేందుకు సీతారామలక్ష్మి గారు కృషి చేస్తున్నారని ఈ సభముఖంగా తెలియజేయడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి 15% వృద్ధి రేటు లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం. ప్రజలపై భారం లేకుండా ఆదాయం పెంచాలని అధికారులకు సూచన. తీర ప్రాంత భద్రతను బలోపేతం చేయడానికి రానున్న సాగర్ డిఫెన్స్ ప్రాజెక్టును కూడా తరమేస్తామని జగన్ మాట్లాడుతున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్. 5 ఏళ్ల క్రితమే మహిళా సాధికారతకు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి వెల్లడి. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపడ్డ సూర్యప్రకాష్ ధ్వజం. సిసిసి న్యూస్ మొత్తం. నమస్కారం.